తాడిపత్రి జేసీ జాగీరు కాదు, మీటింగ్ పెడతాం, బెదిరింపులకు భయపడేది లేదు అన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉరవకొండ వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం, నోరు అదుపులో పెట్టుకోవాలి అని హితవు. వక్ఫ్ బోర్డును రద్దు చేయడం దారుణం, వ్యవహారం కోర్టులో ఉండగా ఎలా నిర్ణయం తీసుకుంటారన్న అంజద్ భాషా. చెవిరెడ్డి మీద ఎలాంటి పోక్సో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు, పోలీసులే బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారన్న బాధితురాలి తండ్రి. ఆపదలో ఆదుకున్న వారిపై కేసు పెడితే మహాపాపమని ఆవేదన. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్న భూమన. పెనుకొండ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఓ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా వేధించారు అని పోలీసులపై ఆగ్రహం. పోలీసుల తీరుపై ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్. కూటమి ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం వత్తాసు పలుకుతుంది, వైఎస్ఆర్సీపీ నేతలను హింసిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆగ్రహం. అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేతల బరితెగింపు, వైఎస్ఆర్సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రహారీ గోడ ధ్వంసం, కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి బండలు ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ కాసేపట్లో విడుదల చేయనున్న తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నికేష్ ఏసీబీ ట్రాప్ లో వెలుగులోకి సంచలన విషయాలు, ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్, బఫర్ జోన్ లో ఉన్న వాటికి అనుమతులు, 600 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ ను ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ, రికార్డులను పరిశీలించిన కేసుల స్థితిగతులపై ఆరా. అనంతపురం జిల్లా తిమ్మాపురం వీరబ్రహ్మం స్వామి ఆలయంలో చోరీ, దేవుని ఆభరణాలు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి, గూడూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, చెరువులను తలపిస్తున్న నారుమడులు, పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన. పుదుచ్చేరిని ముంచెత్తిన భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయ బృందాలు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో వరద బీభత్సం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇళ్లలోకి చేరిన నీరు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అనంతనాగ్లో తీవ్రమైన పొగమంచు, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు, పలు ప్రాంతాలలో పడిపోయిన గాలి నాణ్యత, వాయు కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు. సంభల్లో డెలిగేషన్ కమిటీ పర్యటన, అల్లర్లపై నివేదికకు 3 సభ్యుల బృందం ఏర్పాటు చేసిన యూపీ సర్కార్. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ అర్ష్ దల్లాకు కెనడా కోర్టు బెయిల్, అక్టోబర్ 28న ఒంటారియో ప్రావిన్స్లోని మిల్టన్లో కాల్పుల ఘటనలో అరెస్ట్. సోషల్ మీడియా నిషేధంపై మస్క్ విమర్శలు, తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్.